ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ ఈ పప్పుతో బూరెలు చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎంత చేయాలనుకుంటే అంత క్వాంటిటీ ఓ 4 hours నానబెట్టి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా మమ్మీ ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి, ఏమి వాటర్ అస్సలు వేయకుండా జస్ట్ ఆ నానబెట్టింది అలా డైరెక్ట్గా మిక్సీ చేయాలి. ఏమీ వేయలేదు, ఉత్తి ఆ పప్పు ఒక్కటే మిక్సీ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడే మా మమ్మీ స్పెషాలిటీ ఫ్రెండ్స్. కుడుంబూరులు ఎవరైనా ఇడ్లీ దానిలోనో లేదా కుడుము పెట్టుకునే దానిలో పెడతారు, కానీ మా మమ్మీ ఇలా కొబ్బరి చిప్పలో పెడతారు ఫ్రెండ్స్. ఇలా కొబ్బరి చిప్పకి నెయ్యి రాసి ఇందులో ఆ బ్యాటర్ వేసి పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక బ్యాటర్ చూపించాను కదా, ఇలా కొబ్బరి చిప్పలో వేస్తున్నాను. మనకి ఎంత బ్యాటర్ సరిపోతే అంత పొంగుది కాబట్టి ఆఫే వేసుకోవాలి, ఫుల్ కాదు. చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ ఇలా అన్ని కొబ్బరి చిప్పలో వేసుకొని ఒక తపేలాలో వాటర్ వేసి మధ్యలో ప్లేట్ పెట్టి దాని మీద పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీ స్టవ్ ఆన్ చేస్తుంది. ఓకే మమ్మీ, మోట ఏమైనా పెడతావా? ఓకే. ఎంత టైం? 5 to 10 minutes పడుతుందా? ఓకే. దీని తర్వాత ఉడికిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఆ కొబ్బరి చిప్పలో కుడుములు ఉడికే లోపు మా మమ్మీ నానబెట్టింది ఫ్రెండ్స్. 2 గ్లాసులు బియ్యంకి 1 గ్లాస్ మినపప్పు వేసి నానబెట్టింది. ఇది ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ గిన్నెలో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చిక్కగా, వాటర్ ఎక్కువ వేయకూడదు. 5 minutes అయింది కదా ఫ్రెండ్స్. మంది ఉడికిందో లేదో చూద్దాం. మన ఇడ్లీలు సూపర్ ఉడికిపోయి. సరే ఫ్రెండ్స్, దేనికి రుబ్బట్లేదు, అన్నీ ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన ఇడ్లీలు చల్లగా అయ్యేలోపు మన బ్యాటర్కి బెల్లం పాకం తీసుకుందాం ఫ్రెండ్స్. బెల్లంలో కొంచెం వాటర్ వేస్తుంది మా మమ్మీ. ఫ్రెండ్స్, మన కొబ్బరి చిప్పలో పెట్టిన ఇడ్లీలన్నీ మా మమ్మీ సపరేట్ చేసి ఇలా చిన్నగా చేసుకుంది, ముద్దలాగా, పేస్ట్ లాగా. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మా మమ్మీ పెట్టింది కదా బెల్లం పాకం, చెక్ చేసుకోవడానికి మా మమ్మీ గిన్నెలో వాటర్ కూడా వేసుకొని రెడీగా ఉంది. ఏంటది, ముద్ద అవ్వాలా? ఓకే, ఇంకొద్దిసేపు అవ్వాలంట ఫ్రెండ్స్. మమ్మీ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఓకే, మనం ఈ కొబ్బరి చిప్పల్లో పెట్టుకున్న ఇడ్లీని గొండ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో మా మమ్మీ ఆ పాకం వేస్తుంది ఫ్రెండ్స్. నీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా మా మమ్మీ చేస్తున్నట్టుగా. చిన్నది కూడా ఉండకుండా. ఇప్పుడు ఫ్రెండ్స్, మనది మెత్తగా అయ్యాక మన డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు ఇందులో అడిషనల్గా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా మమ్మీ ఆ పేస్ట్ని చిన్న ఉండలుగా చుట్టేస్తుంది. భలే రౌండ్గా వస్తున్నాయి. మీకు నచ్చిన సైజులో, చిన్నవి కావాలంటే చిన్న, పెద్ద పెద్ద. మా మమ్మీ మీడియం సైజ్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మా మమ్మీ చుట్టేసి ఉంచేసుకుంది రెడీగా. ఇప్పుడు అవుటర్ లేయర్ ఉంది కదా మన బ్యాటర్, అందులో కూడా ఈ మిగిలిన పాకం అంతా వేసి శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలరే మారిపోయింది, మనకి బయట నుండి లోపల నుండి స్వీటే, ఎక్కడ చప్పగా అనిపించదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంది. మన బూరెల మధ్యలో స్టఫింగ్ అవుటర్ లేయర్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇంకా వేసేది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అలా మధ్యలో బూరెని ఇందులో వేసుకొని బూరెలు అన్నీ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. చూసారా, అన్నీ ఎగిపోయాక ఇందులో వేసుకోండి. సూపర్గా వచ్చాయి. టేస్ట్ చూసి ఇలా అర్జెంట్గా. ఇప్పుడు చూడండి మన పూరి. మమ్మీ నాకు నేను టేస్ట్ చూస్తాను. నువ్వు ఒకటి నేను ఒకటి. ఓకే, ఆ డ్రై కోకోనట్ పౌడర్ వేసావు కదా, ఆ టేస్ట్ వస్తూ సూపర్గా ఉంది.